ఆపుదాం. కేంద్రం అంటే పైన కేంద్రం, వాళ్ళ కేంద్రం. ఇదే తెనాలి జోలపాలెం ప్రయాణం నుంచి సరిపోద్ది మీకు. 8:40 కల్లా ఉండండి. 8:40 పిల్లలు ఎక్కితేనే సరిపోద్ది. స్కూల్ పిల్లలు ఉంటారు బాగా దిట్టంగా. కూర్చో. మీకు ధన్యవాదాలు. చింతమూటికి మధ్యవాళ్ళు చింతమూటికి ధన్యవాదాలు. తెనాలి నుంచి చింతమూటి వచ్చేసారు. రైట్. మళ్ళా తిరిగి వస్తారంట వాళ్ళు బస్కి. అదేలే ఇటక. ఈ మీడియా వల్ల ప్రయోజనం చెప్పండి. ఏమన్నా తెలుసా మీకు? మీడియా వల్ల ప్రయోజనం తెలుసా? మీడియా వల్ల ప్రయోజనం ఏంటంటే మీకు మనోధైర్యం వస్తుంది. ధైర్యం. నేను కూడా మాట్లాడగలుగుతాను. ఫీలింగ్స్ పోతాయి. అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి సినిమా హీరోలు తీసుకున్నాం. వాళ్ళు ఎలా మాట్లాడగలుగుతున్నారు? సినిమా ద్వారా మాట్లాడగలుగుతారు. అంతేనా? వాళ్ళకు కూడా సినిమాలో కూడా వేరే వాళ్ళు రాసి ఇవ్వాలి. అర్థమైనా? రాసిస్తే వేరే వాళ్ళు రైటర్స్ రాసి ఇవ్వాలి. రైటర్స్ రాసిస్తే దాన్ని చదువుతారు. చదవటం అంటే దాని డైలాగ్ డెలివరీ బాగా ఆకర్షణ విధంగా ఉండాలి. అర్థమైనా? ఇది అంతే. సోషల్ మీడియా ఉపయోగించుకోవటమే. రైట్. అట్టగా ధన్యవాదాలు. బాయ్. అంటే వేరే వాళ్ళతో పోల్చడం కాదు. ఇది వాళ్ళు మొత్తం వెళ్తుంది కదా. సినిమా ఎట్లా వెళుద్దో మీడియా కూడా అట్లా వెళ్ళిపోద్ది. సినిమా రిలీజ్ చేయాలి. ఇది రిలీజ్ అవసరం లేదు. సోషల్ మీడియాను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సమాచారానికి, మనకి తెలుగువారికి సమాచారానికి ఉపయోగించుకోవడానికి అతి ముఖ్యమైనది మీడియా. అర్థమైందా? ప్రపంచంలో తెలుగు భాష ఎక్కడెక్కడ ఉందో తెలుసుకోవడానికి మన మీడియా ద్వారా ఉపయోగపడుతుంది. తెలుగు వాళ్ళు ఎక్కడున్నారనేది ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది. సరేనే? అది ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవటమే. పుట్టుకతో ఎవరు హీరోలు కాదు. ఉచితంగా ఏది లభించడానికి చెబుతారు. అర్థమైందంటే? పుట్టుకతో ఎవరు హీరోలు కాదు. వాళ్ళు ఎంతో కష్టపడి అభిమానంతో పైకి రావాలి. తేలిక కాదు ఏ పని కూడా. పెద్దాం. విద్యార్థి దశలో మనం ఇవ్వాల్సిన ధైర్యం. ఆగు జాగ్రత్తగా. మీది కొల్లూరు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. కొల్లూరు స్కూల్లో కొన్నిచేటి రోషి గారు చదివాడు. ఏది ముఖ్యమంత్రి గవర్నర్ అయ్యాడు ఆయన. అదే స్కూల్లో కొల్లూరు స్కూల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు చదివాడు. ఆయన యాక్టర్ అయ్యాడు. యాక్టర్ తెలుసుగా? గుమ్మడి వెంకటేశ్వరరావు గారు. గుమ్మడి అంటారు ఆయన్ని. వెంకటేశ్వరరావు అనరు, గుమ్మడి అంటారు. అది ఆయన కొల్లూరు నుంచే. ఇప్పుడు ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉంది. ఇదేనంటే కొల్లూరు. ధన్యవాదాలు. ఉండదన్నట్టే. చదువులో ప్రతి నిమిషం విలువైంది. జనరల్ నాలెడ్జ్ని చదువుని రెండు కలగలుపుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. అర్థమైందా? తెలుసుకోవాలి విషయాలు. మంచి విషయాలు సేకరించి ముందుకెళ్ళాలి. ఓకేనా? ధన్యవాదాలతో. కండక్టర్గా నా పాత్ర కొంతవరకే. మీ పాత్ర గొప్పది. మీలో ఎంతమంది ఉంటారు? హీరోలు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, భవిష్యత్తులో ఇంజనీర్లు ఉంటారు. ఏమవుతారు ఎవరు తెలియదు. ఉపయోగించుకోవటమే. అంతేనండి. డాక్టర్లు అవ్వచ్చు, యాక్టర్లు అవ్వచ్చు, ఇంజనీర్లు అవ్వచ్చు. రకరకాల మీ చదివే ఒక మార్గం ముందుకెళ్ళటానికి. అందరికీ ధన్యవాదాలతో. ఉన్నట్టే నా అనుభవాన్ని కండక్టర్గా మీతో పంచుకుంటున్నాను. నేను ఎలక్ట్రికల్ ఐటీ, గవర్నమెంట్ ఐటీ ఎలక్ట్రికల్ చేశాను. రామోజీ ఫిలిం సిటీలో ఎలక్ట్రికల్ వర్క్ చేస్తూ పెద్ద లైన్ షాప్ కొట్టి
వదిలేసి మీ దగ్గర కండక్టర్గా వచ్చాను, ఎలక్ట్రికల్ వర్క్ వదిలేసి. అనుభవాన్ని ఉపయోగించడమే, ఉండదు ఉన్నట్టే. మాట ప్రపంచాన్ని గెలుస్తుంది, మంచి మాట ప్రపంచాన్ని గెలుస్తుంది. మంచి కాదు. పెద్దలంక స్కూల్కి వచ్చేసాం. ధన్యవాదాలు స్కూల్కి. స్కూల్కి ధన్యవాదాలు. సరస్వతి దేవి ఉంది స్కూల్లో, అది ఉండదు ఉన్నట్టే. ధన్యవాదాలతో మీకు. ప్రతి నిమిషం విలువైంది మీ చదువుకి, అది. జాగ్రత్తగా జాగ్రత్తగా. అందరికీ ధన్యవాదాలతో పెద్దలంక స్కూల్ నుంచి.